అంటే నాకు అంత సమయం ఉండదు. నాకు మా శిష్యులు రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఉన్నారు నేను చెప్పేది. ఎందుకంటే నేను ఒక జాతకం చూడాలంటే నాకు ఒక 6 మాసాలు పడుతుంది. తొందరగా చూడండి నేను. ఇప్పుడు ఈ యూట్యూబ్లో వచ్చే కంప్యూటర్లు ఇవన్నీ చూడండి నేను. యాక్చువల్గా నేనే రాసుకుంటా, నేనే ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటా. ఎందుకంటే మాకు అలా నేర్పించారు, నేను అలాగే నేర్చుకున్నాను. పంచాంగాలు, పాత పంచాంగాలు చూసి నేను ఎక్కువ లాహిరి ఎఫ్మరిసే చూస్తా. లాహిరి ఎఫ్మరిస్ ప్రకారమే రాస్తాను నేను. అయితే ఇప్పుడు ఏంటంటే రకరకాలుగా ప్రిడిక్షన్స్ చెప్పడం, ఏంటి జనాల్ని మభ్యపెట్టడం, జనాల్ని దోచుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కువగా ఏర్పడింది. కానీ జ్యోతిష శాస్త్రాన్ని ఎంత జాగ్రత్తగా చెప్పగలిగితే అంత మంచిగా చెప్పొచ్చు. ఎందుకంటే మహర్షులు అంత గొప్పగా రాశారు ఈ శాస్త్రాన్ని. సో మీరు జాతకాన్ని నమ్ముతారు అలా అయితే? ఎందుకంటే నేను మొట్టమొదట ఈ జాతకాన్ని నమ్మిందే ఒక పుస్తకం చూసి నమ్మాను నేను. నాకు 12 భావాలు అనేటువంటి ఒక పుస్తకం దొరికింది నాకు 1981లో అలంకార సెంటర్లో, ఇక్కడ విజయవాడ అలంకార సెంటర్లో ఎక్కడ పడితే పుస్తకాలు పడేసి అమ్ముతూ ఉండేవాళ్ళు, పాత పుస్తకాలు. అవునవును. నాకు ఈ పాత పుస్తకాల మీద కొంచెం ఇష్టం ఎక్కువ. అందుకని అవి వెతుకుతుంటే దానిలో ఒక 12 భావాలు అనేటువంటి ఒక పుస్తకం దొరికింది నాకు. అంటే అసలు ఈ 12 భావాలు అంటే ఏంటో చూద్దామని చెప్పి చదివితే అందులో నా రాశి ఉంది. ఇలాగా ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. ఏ మీద నాది కూడా సేమ్ సార్. ఉత్తరాషాఢ నక్షత్రమే మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి. వాళ్ళు ఎవరిని లెక్క చేయరు, చాలా సిన్సియర్గా ఉంటారు. ఏంటి వాళ్ళకి ఈ దైవ భక్తి ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఏంటి వాళ్ళు మంచి అభివృద్ధి చెందుతారు. ఏంటి అని నా క్యారెక్టర్ చాలా వరకు దానిలో సరిపోయింది. నా క్యారెక్టర్స్ ఇదేదో బాగుంది, ఇది జ్యోతిష శాస్త్రంలో నమ్మదగ్గనటువంటి శాస్త్రం ఇది అని చెప్పి ఇక్కడ ఏలూరు దగ్గర నాకు అప్పుడు ఉపనయనం గుళ్ళో వాళ్ళే చేశారు, కోట వెంకటేశ్వర గారని. మీరు చిన్నప్పటి నుంచి గుళ్ళోనే కదా పెరిగింది. ఫస్ట్ ఇంటర్వ్యూలో మొత్తం ఉంది, మీరు చూస్తే కనుక చాలా డీటెయిల్గా చెప్తారు.